మన ఫిజిక్స్ క్వశ్చన్స్ ఏమి వేయట్లేదు, క్వశ్చన్ పజిల్ లేదు, వెరీ క్లియర్. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్న పార్టీ స్టాండర్డ్ బీజేపీది. హరీష్ రావు గారు ఎవరైతే ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు బీఆర్ఎస్ తరఫున స్టాండర్డ్ ఫర్ హరీష్ రావు గారు కేసీఆర్ గారు స్టాండర్డ్ మొత్తం ఫ్లోర్ లీడర్ కి. ఏదన్నా సరే ఒక ఓపెన్ గా అడుగుతున్నాం. ఇంత క్లియర్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పాలి కదండి. ఎందుకంటే పొద్దున్న లేస్తే మాకు ఆ వ్యవస్థతో మాట్లాడడం, దానికి అనుకూలంగా వాళ్ళ స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే మేము జన సైనికులను ఎక్కడ విమర్శించడం లేదు, జనసేనని విమర్శించడం లేదు, పవన్ కళ్యాణ్ విమర్శించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న కొన్ని అదృష్టమైన శక్తులు. నేను ప్రశ్న అడుగుతాను కృష్ణతేజ్ గారు, నేను ప్రశ్న అడుగుతాను. తెలంగాణ రావాలంటే పాస్పోర్ట్లు ఏమైనా కావాలండి? మీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు. అందుకే అన్నా ఇప్పుడు పాస్పోర్ట్ కాదు ఇది డెఫినెట్లీ తెలంగాణ అనేది పక్క రాష్ట్రం. తెలంగాణ అనేది 29వ రాష్ట్రం. ఇందులో పాస్పోర్ట్ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు నివసిస్తుంది హైదరాబాద్, మీ స్టూడియో వెనకాల. పవన్ కళ్యాణ్ పాస్పోర్ట్ గారు ఎందుకండి? ఇప్పుడు ఆయన ఉన్నది హైదరాబాద్ లో, ఆయన ప్రతి వారం ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువ ఉంటారు. ఇవి కాదు ముఖ్యం. అల్టిమేట్లీ ఎందుకు ఈ పదాలు వస్తున్నాయి, అది కూడా 12 ఏళ్ల తర్వాత ఎందుకు పదవులు వస్తున్నాయి? మొన్నటి కంటే సరే ఏదో విమర్శించే వాళ్ళం. ఆయన ఇష్టం అండి, నాకు అర్థం కాదు. మీరు టైం టేబుల్ ఇస్తారా జనసేనకి? మీరు ఇప్పుడు ఇచ్చి సబ్ పెట్టుకోండి, ఇవి మాట్లాడండి, మీరు రాసిస్తారా, స్క్రిప్ట్ ఇస్తారా? ఆయన ఇష్టం అండి అది. మేము టైమింగ్ ఆయన ఇష్టం అని కాదు, వ్యాఖ్యలు అంటున్నాం. ఇవే వ్యాఖ్యలు వ్యక్తిగా ఉన్న. ఏం చేశారు ఆయన? ఏం వ్యాఖ్యలు చేశారు? మీరు రెచ్చగొడితే మాట్లాడాడు ఆయన. అప్పటిదాకా కామ్ గానే ఉన్నారు కదా. ఎలా హ్యూమిలియేట్ చేశారు గడిచిన వారం రోజులుగా ఆయన్ని? వాసుదేవ్ గారు సరే మీరన్న పాయింట్ కి వస్తాయి. ఎవరు రెచ్చగొట్టారు ఇందులో ఎవరైనా పోయి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడారని చెప్తున్నామా? ఏపీ తెలంగాణ విషయాలు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు? అసలు అక్కడ కోనసీమ ఎండిపోతే తెలంగాణ సమాజం కళ్ళుబడుతున్నాయని, లేదా క్యాబ్ డ్రైవర్ విషయంలో ఎక్కడ స్పందించలేదు అధికారికంగా. ఈ రోజు ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి అంటున్నా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? అదే టైమింగ్ ఏంటి? అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు జూబ్లీహిల్స్ ప్రచారం కూడా రానప్పుడు కూడా మేము ఏమనలేదు, ఆయన వ్యక్తిగత పార్టీ, ఆయన ఇష్టం అని. కానీ అల్టిమేట్లీ ఈ రోజు అధికారం ఉన్న పార్టీ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తుంటే ఆయన శాంతి భద్రతలు కానీ ఆయన హోదా కానీ విఘాతం కలగకుండా చూడాలి కదండి. ఎందుకంటే మాకు పక్క రాష్ట్రంతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ సఖ్యత కావాలి. అల్టిమేట్ గా ఫైట్ వద్దు, నువ్వెంత అంటే నువ్వెంత అని కాదు. మా సీఎం గారు చెప్పింది కూడా అదే, సామరస్య పూర్వకంగా పోదాం, రాజకీయాలు చాలా టైం ఉందన్నారు, దానికి అనుకూలంగా నా లైన్ కూడా ఉంది. కాబట్టి 2 పాయింట్లు మీరు తీయాలి. తెలంగాణ బీజేపీ స్టాండ్, హరీష్ రావు గారు స్టాండ్ ఏంటి? ఒకసారి శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, వైసీపీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయం ప్రస్తావన కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాగే ఈ తరహాలోనే మాట్లాడారు. బేసిక్గా వాళ్ళకి ఆ లైన్ అదే అనేది. అంతకు ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశం కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది? అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్ మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్న మంగళగిరి దగ్గర ఇప్పటం అనే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మలు. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ కానీ, I hope you would respond. రైట్. శేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఉటంకించారు. సో మళ్ళీ అంటే మీరు కూడా ఇప్పుడు ఈ